బయట పనిచేసి మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చిన. అయితే అక్కడ మా భార్య అలాగే నా కూతురు ఇద్దరు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పడుకున్నారు. సో నాకు వాళ్ళని చూసుకునే ధైర్యం అండి, అలాగే నా ఫాలోవర్స్ని చూసుకొని కూడా ఒక ధైర్యమే. ఎందుకంటే నన్ను ముందుకు నడిపిస్తున్నారు, నాకు కొంచెం సపోర్ట్ అనేది చేస్తున్నారు. నేను కూడా వీళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి ఫ్యూచర్లో. ఫ్యూచర్లో కాదు, నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నా, కొన్ని జాబ్స్ గురించి కూడా చెప్తూనే ఉన్నా. ఇంకా ఏదో తపన, నా ఫాలోవర్స్ కోసం ఇంకేదో చేయాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, ఇదే ఉంది నాకు. అయితే పని చేసి అలసటతోని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఫ్యామిలీ. సో అట్లాంటి వారికి మనం రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో లేడీస్కి చెప్పలేని పనులు ఉంటాయండి. ఇది ప్రతి భర్త అర్థం చేసుకోవాలి. కొంతమంది భర్తలకు ఏంది బ్రో ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నావు, ఇట్లా భార్యలను పని చేపియద్దా అంటావా అని చాలామంది అంటారు. అట్లా అని కాదు బ్రో, స్తోమతను బట్టి ఇద్దరు పని చేసుకుంటేనే లెక్క ప్రకారం కరెక్టు. కానీ వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటే ఇంకా కరెక్ట్. అంటే టైలరింగ్ పను లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిటే, మీకు కూడా బెనిఫిటే. ఓకే, నేనేమి తప్పుపట్టట్లేదు. అంటే పని చేయొద్దు అని చెప్పేసి నేను అనట్లేదు. ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకోవాలి. కానీ ఎవరి సిచ్యువేషన్ ఎలాంటిదో మనం చెప్పలేము కదా బ్రో. అందుకోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అయితే ఇక సైలెంట్గా నేను అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోతా బయటకి. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి జాబ్స్ కూడా మీకు చెప్తా ఉంటా. ఓకే.